నవమాసాలు మోసి కని పాలిచ్చి పెంచినటువంటి తల్లినైతే కొడుకు అతి దారుణంగా కొట్టి చంపినటువంటి ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో అయితే చోటు చేసుకుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ ఘటన ఇప్పుడు అందరం కూడా స్థానికంగా కూడా సంచలనంగా మారింది. అలాగే కేవలం తన తల్లి సమయానికి మంచినీళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి మంచినీళ్ళు ఇవ్వలేదని కొడుకు ఆగ్రహంతో ఈ ఘాతకానికి అయితే ఒడిగట్టినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రధానంగా చిత్రాడ గ్రామానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే త్రిమూర్తులు అలాగే నాగమణికి సంబంధించినటువంటి కుమారుడు, అలాగే ఇద్దరు కుమారుడు ఉన్నారు. 2 సంవత్సరాల క్రితమే చిన్న కుమారుడు ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోగా, అలాగే పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో రాజాబాబు అయితే ఈ ఘాతకానికి అయితే ఒడిగట్టారు. తన ప్రధానంగా భోజనాలు చేస్తున్న సమయంలో తన తల్లిని మంచినీళ్ళు అడిగారు. అలాగే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి మంచినీళ్ళు తల్లి తెచ్చేలోపే అతనైతే ఆగ్రహం చెంది అక్కడ ఉన్నటువంటి తను తీసుకునే ప్రయత్నంలో గడపకు తగిలి అతనైతే పడిపోయారు. ఒక్కసారిగా పడిపోయిన నేపథ్యం తల్లి ఈలోగా మంచిలు తెచ్చి చేతికిస్తున్న నేపథ్యంలో ఆగ్రహంతో ఊగిపోయాడు ఈ రాజుబాబు. వెంటనే ఆ తల్లిపై అక్కడ ఉన్నటువంటి ఆ పక్కకి ఒక్కసారిగా కొట్టిన నేపథ్యంలో తల్లి అక్కడ ఉన్నటువంటి పూజ గదికి సంబంధించిన ఒక చెక్క తగలడంతో తలకి అత బలంగా తగలిన నేపథ్యంలో తల్లి ఆ రక్తపు మడుగులోనే పడి అక్కడ ప్రధానంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వెంటనే తీసుకుని వెళ్ళారు తండ్రి కూడా. ఈ నేపథ్యంలోనే గత 9వ తారీఖునైతే ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి కూడా తల్లి ఆ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలోనే తనకి చికిత్స పొందుతూ ఈ నిన్న సాయంత్రం అయితే తనైతే ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన అయితే సంచలనంగా మారింది. ప్రస్తుతం ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రాంతం చిత్రాడలోని ఘటన ఎవరైతే తల్లి చనిపోయినటువంటి ఊరు ఏదైతే ఉందో అదే ఊరిలో ఉన్నాం. ఇదే ఇల్లు అలాగే త్రిమూర్తులకు సంబంధించినటువంటి ఇక్కడ పెంట త్రిమూర్తులు అలాగే నాగమణి దంపతులు సంబంధించిన నివాసం ఇదే. మనం చూస్తుంటే వీళ్ళు చిన్నపాటి కుటుంబం, అలాగే నిరుపేదకు సంబంధించిన కుటుంబం కావడంతోనే వీళ్ళంతా కూడా ప్రస్తుతం చిన్నపాటి పాకలో ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే పెంటా సతీష్ చూడొచ్చు. పెంటా సతీష్ అనే తమ్ముడు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రాజాబాబుకు సంబంధించిన తమ్ముడు, అతను 2 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ప్రస్తుతం అయితే మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే చూడొచ్చు. ఇదే ఇంట్లోనే అలాగే ఫ్రిడ్జ్ ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉన్నటువంటి ఆ ఫ్రిడ్జ్లో ఇదే ఫ్రిడ్జ్లో అయితే తను మంచినీళ్ళు తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే చూడొచ్చు వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వాటర్ బాటిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వాటర్ బాటిల్స్లో మంచినీళ్ళు తన తల్లి తెస్తుండగా తెచ్చి తనకిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తను అప్పటికే మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలుసుకొస్తుంది. ఒక్కసారిగా ఆ గుమ్మాలో అక్కడ ఉన్నటువంటి హారూన్లో అతనైతే భోంచేస్తున్నాడు. ఈలోగా తల్లి ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్ళు తెచ్చే లోపలనే అతను వచ్చి ఒక్కసారిగా దారబంధానికి తీక్కుని ఇక్కడ ఉన్నటువంటి తల్లి వాటర్ బాటిల్ తెచ్చే లోపలనే తల్లిని ఒక్కసారిగా ఇదే చెక్కకైతే ఢీకొట్టినట్టుగా తెలుసుకొస్తుంది. ఒక్కసారిగా తల్లి పడిపోవడం, తనకు రక్తపు మడుగులోనే ఇప్పుడు ఇంకా ఈ రక్తపు మరకలు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూడవచ్చు ఈ గోడకి ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలో ఈ పూజా గదికి సంబంధించిన ఈ చెక్క తగలడంతోనే తనకు బలంగా తగిలింది. ఒక్కసారిగా నేలకు పడిపోయింది. ఆ తీవ్ర గాయాలతో రక్తస్రావంలో ఉన్నటువంటి తల్లిని వెంటనే నాగమణి ఎవరైతే ఉన్నారో నాగమణి వెంటనే గుటాబుట్టిన స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి అప్పటికే తండ్రి పని చేసుకుని వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పనిలోకి వెళ్ళి రాగానే తన తల్లిని రక్తపు మరుగులో ఉన్న నేపథ్యంలోనే తనని వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 9వ తారీఖు నుంచి కూడా చికిత్స పొందుతూ నిన్న సరిగ్గా తను ప్రాణాలతో నిన్నటి వరకు కూడా మృత్యువుతో పోరాడి చివరిసారిగా తన శ్వాస ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేవలం మంచినీళ్ళు అంటే చల్లని కూలింగ్ వాటర్, అప్పటికే అతను ఇక్కడ భోంచేస్తున్నారు. చల్లని కూలింగ్ వాటర్ ఎప్పుడైతే ఇవ్వలేదో ఆ వాటర్ ఇవ్వలేందుకు వెంటనే ఇవ్వలేకపోవడంతోనే తను ఈ ఘాతకానికి వెంటనే తల్లిపై మొత్తం తనను కొట్టి ఈ విధంగా గాయపరచడమే కాకుండా తను హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. అసలు ఘటన ఏ విధంగా జరిగిందో మరిన్ని విషయాలు తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి త్రిమూర్తుల్ని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. భోజనం చేస్తూ అడిగిన వెంటనే మంచినీళ్ళు ఇవ్వలేదని తల్లిని అతి దారుణంగా కొట్టి చంపినటువంటి ఘటన ఇక్కడంతా కూడా స్థానికంగా సంచలనంగా మారిన నేపథ్యంలో అలాగే అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఆ కొడుకు ఏ విధంగా ప్రవర్తించారో మరిన్ని విషయాలు తెలుసుకున్నందుకు, అలాగే నాగమణి భర్త ఎవరైతే ఉన్నారో నా తిరుమతులుగా ఉన్నారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందండి ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏం జరిగింది అంటున్నారు? నేను పనికి వెళ్ళిపోయాను సార్. పనికి వెళ్ళిపోయిన తర్వాత వీడు పుల్లి మందు వేసి వచ్చాడండి. మందు వేసి వచ్చి వాళ్ళ అమ్మని అన్నం పెట్టమన్నాడండి.
అన్నం పెట్టమంటే తర్వాత మంచినీళ్ళ బాటిల్ ఇమ్మంటే గోక్కుని లేట్ అయింది ఏటో అది మామూలుగానే ఇలాగొచ్చి దారుమందం గడప తగిలితే ఆ స్పీడ్ మీద తాగేసిన తిమ్మిరి మీద మా ఆవిడని గోడ గుద్దించేసి బుర్ర నడలు చుట్టుకుపోయిన ఎదర వెనకాల 11 గుట్లు పెట్టేశారు. అదే కోమాలో పోయి హాస్పిటల్ తీసుకెళ్ళామండి. ఇది ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్కి. హాస్పిటల్లో 11 రోజులు ఉండి ఇంకా మా చనిపోయిందండి ఆవిడ. ఆయ్. అంటే అప్పటికి మీ అబ్బాయి మధ్య మధ్యలో ఉన్నాడా బాగా? మధ్య మధ్యలో ఉన్నాడండి. ఆయ్. ఓకే. ఆయ్. అంటే ముందు అతనికి వెళ్ళి ఆవిడ ఇవ్వలేదని తెచ్చుకునే ప్రయత్నంలో దారబంధం దిగుబడిపోయాడు. అది తెచ్చుకునే ప్రయత్నం కాదు ఈవిడ ఆ మొత్తం మీద ఈవిడ ఇవ్వలేదని లేట్ అయిపోతుందని మంచుల బాటిల్ తెచ్చేసి ఫ్రిడ్జ్ని బద్దలు కొట్టేసండి. ఈ లోపల బుర్రట్టుకుని గోడకి ఇలా టీకించేసి ఇలా చూసాడండి. సిమెంట్ తమ్మ మీద వెనక పడిపోతే ఇక్కడ గాయం అయిపోయింది. 11 గుట్లు పడ్డేశారు పూజగది చెక్క తగిలిందన్నారు కదా అండి. పూజగది చెక్క ఆ పూజగా చెక్క మీద పడుకుంటారు అదండి. చెక్క ఇలా బద్దలేసుకుంటారు బుర్ర. ఇక్కడ 11 గుట్లు పడ్డాయి కుడి వైపు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు ఎంతమంది అండి అబ్బాయిలు? 2 అబ్బాయిలు సార్. వీళ్ళు పెద్దోడండి. ఈ తాగు తిరుగుబడి పెద్దోడండి. చిన్న అబ్బాయి 7 క్లాస్ హాస్పిటల్లో వేసిపోయాడండి. ఆయన 2 సంవత్సరాల క్రితం కరెక్ట్గా ఈ రోజుకి 2 సంవత్సరాల క్రితం బస్సు యాక్సిడెంట్ చనిపోయాడండి. సతీష్ చిన్నోడండి సతీష్. ఏం చేస్తుంటారండి మీరు? నేనండి మామూలు కూలి పని చేస్తుంటాను సార్. ఎలా ఉంటాడు రోజు ఇలాగే వచ్చి గొడవ చేస్తుండేవాడా? అదే పాఠం సార్. ఇంకా డైలీగా ఆడు కష్టపడతాం, తాగటం, ఇంటికి వస్తాం, గొడవ చేస్తాం, మమ్మల్ని గందరగోళం చేస్తాం. ఆడు ఉన్నప్పుడు మేము సైడ్ అయిపోయి దాక్కుంటాం. పక్క వాళ్ళ ఇంటికి అలా జరిగిస్తారు ఎప్పటి నుంచో డైలీగా సార్. ఇంకా ఈ రోజు ఆడు వస్తే భయపడిపోయి ఇంకా కష్టపడిన సుఖం ఉండేది కదా సార్ మాకు. మాకు ఏదో ఆయన చూసి తల దాచుకోవాల్సి వస్తుంది సార్ మాకు. అంటే మాకు కూడా వయసు ఇంకా ఏజ్ దగ్గరకు వస్తుంది సార్. ఇంకా ఎక్కడ చంపేస్తాడో భయపడి పక్క పోయి దాక్కుంటాం సార్. ఆడు ఏం చేస్తుంటారన్నారు మీరు? అదే కూలి పని చేస్తాం సార్. కూలి పని సార్. ఏ ఆధారం ఏం లేదు సార్. ఉన్న పంపలేదు సార్. ఏమి లేదు. నాకు దారి కూడా లేదు సార్. అక్కడికి వండి పెట్టి తికానా కూడా లేదు. రోడ్డు అంటే పడిపోయింది సార్. ఇంకా అయిపోయింది. ఎలా ఉంటుంది నాగమణి గారు? మరి ఇన్నాళ్ళ నుంచి మీతో ఎలా ఉండేవారు నాగమణి గారు? మేము చాలా ఐకమత్యంగా ఉండేవాళ్ళం సార్. ఈ గొడవ లేకుండా అందంగా మాకు కావాలి మేము చేసుకునేవాళ్ళం. మధ్యలో శనిగాలు వచ్చి ఈడు మాకు ఎలా చేశాడు సార్ దారి లేకుండానే. చూస్తున్నా ఇది కన్న కొడుకే కాల ఎముడే తల్లిని అతి దారుణంగా కొట్టి ఈ విధంగా హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కేవలం మంచినీళ్ళు అతను మద్యం బానిసై అలాగే గత కొన్నాళ్ళ నుంచి కూడా తనని అయితే కుటుంబ సభ్యులందరూ కూడా తల్లిని తండ్రిని కూడా అనేక మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవారు. తను తాగి వచ్చి ఇబ్బంది అయితే ఆ బూతులు తిడుతూ రకరకాలుగా రోజు కూడా ఇటువంటి ఇబ్బందులు పడేవాం. కానీ ఆ రోజు మరీ ఎంత మితిమీరిపోయి తాగి వచ్చి అతను భోజనం చేస్తున్న సమయానికి నాగమణి తల్లి ఎవరైతే ఉన్నారో మంచినీళ్ళు ఇవ్వలేదని ఆ మంచినీళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్లు తెచ్చే లోపలనే తన ఆగ్రహానికి గురై తన తల్లిపై ఈ విధంగా దాడి చేసి తనైతే తీవ్ర గాయాలతో అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అప్పటికే తను ఆ తీవ్ర గాయాలయ్యి అక్కడ ఉన్నటువంటి పూజ గది ఉన్న చెక్క బలంగా తగలడంతోనే తలకి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. కానీ తన 9వ తారీఖున జరిగిన ఘటన అప్పటి నుంచి కూడా కాకినాడ హాస్పిటల్లో కోమాలోనే ఉంది. అప్పటి నుంచి కూడా చికిత్స పొందుతూ చివరికైతే నిన్న ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ నాగమణి ఇద్దరు కూడా అన్యోన్యంగా ఎంతో కాలం ఉండేవాళ్ళం. కానీ ఈ విధంగా తను ఆ కొడుకు కాలయముడుగా మారి తన తల్లిని దూరం చేశారు. అలాగే తనైతే ఒంటరిగా చేశారంటూ కూడా ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి త్రిమూర్తులు అయితే ఇప్పుడు అందరూ కూడా అతను ఆవేదన గురవుతున్నారు. తనకు ఉన్నటువంటి భార్యని ఈ విధంగా దూరం చేసిన ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకు ఈ విధమైన ఘాతకాన్ని కొడిగట్టిన నేపథ్యంలో అతను కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తన భార్య దూరమై ఇప్పుడు నేను ఒంటరి వాడిని చేసి తను వెళ్ళిపోయిందంటూ కూడా తనైతే బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన అయితే స్థానికంగా ప్రస్తుతం సంచలనంగా మారింది. కేవలం మంచినీళ్ళ కోసమే తన తల్లిని ఈ విధంగా నవమాసాలు అలాగే మోసి కని పెంచినటువంటి తల్లి ఈ తల్లిని కొడుకు కాలయముడిగా ఈ విధంగా చంపినటువంటి ఘటనతో మొత్తం స్థానికులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై ప్రస్తుతం పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV చిత్రాడ నుంచి.